వైఎన్సీ న్యూస్ కి స్వాగతం. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు వైసీపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం పిఠాపురం రాజావారి కోటలో ఆయన కార్యాలయం నందు మీడియా సమావేశాన్ని నిర్వహించి కార్యకర్తల నిర్ణయం మేరకు రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. అన్ని పార్టీల నుండి ఆయనకు ఆహ్వానాలున్నాయని, త్వరలో కూటమిలో చేరబోతున్నానన్నారు. జగన్ నుండి ఆయనకు ఎటువంటి ఇబ్బంది లేదు అని, వైసీపీలో కొందరు ఇబ్బందులకు గురి చేశారన్నారు. 2 సార్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమకు సీట్ ఇచ్చారని తెలిపారు. పిఠాపురం ప్రజలతో 25 సంవత్సరాల మమేకమై ఉన్నానని, 2 పర్యాయాలు పిఠాపురం ప్రజలు నన్ను గెలిపించారని తెలియజేశారు. ఎటువంటి స్వలాభం ఆశించకుండా త్వరలో కూటమిలో చేరుతా అన్నారు. మమేకమయ్యి 2 పర్యాయాలు శాసనసభ్యుడిగా చేసినటువంటి పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకం, అలాగే మా నాయకులు, క్యాడరు అందరూ కూడా, ప్రజలు అందరూ కూడా నన్ను ఆశీర్వదించి వారు శాసనసభ్యుడిగా చేసినటువంటి పిఠాపురం ప్రజలకి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, నేను రాజకీయాల్లో ఈ 25 సంవత్సరాల్లో ఈ పిఠాపురం ప్రజలకి నా శక్తి వంచన లేకుండా ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి గౌరవం పెంచుతూ ప్రజల కష్టాల్ని నా సమస్యగా తీసుకుని వెళ్ళడం జరిగింది. గత 2-3 నెలలుగా మీ అందరికీ తెలుసు. అయితే మీరందరూ భావించవలసిన విషయం అవుతుంది. నాకు రాజకీయాల్లో పనిచేసే తత్వమే తప్పించి ఏ పార్టీలోకి ఉంటే ఆ పార్టీకి గౌరవం పెంచే విధంగా, ఆ పార్టీని పెంచే విధంగా నాకు పనిచేయడమే తెలిసి తప్పించి వెన్నుపోటు రాజకీయాలు కానీ ఇటువంటి నాకు తెలవదు. గత 4 నెలలుగా జరిగినటువంటి పరిస్థితుల్లో మీ అందరికీ తెలుసు. దాంట్లో భాగంగా ఈ రోజున నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను. అలాగే పిఠాపురం ప్రజలకి ఎల్లప్పుడూ కూడా నేను రాజీనామా చేసిన, మరి ఏ రకంగా పార్టీ నాయకులు, మా కేడరు, సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు అందరూ కూడా సమాలోచన చేసి వారందరి అభీష్టం మేరకు త్వరలో ప్రణాళిక మీ అందరికీ కూడా, మీ అందరి సమక్షంలోనే నేను చేస్తాను. ఏదైనా రాజకీయ ఆశతోటి కానీ ఇంకో రకంగా కానీ నేను ముందుకెళ్తాం లేదు. ఈ నియోజకవర్గ అభివృద్ధి, పిఠాపురం ప్రజల యొక్క భవిష్యత్తు, ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉంటాను. ఈ పిఠాపురంలోనే ఉంటాను. ఈ పిఠాపురంలో మా క్యాడర్కి కానీ, సర్పంచులకు కానీ, ఎంపీటీసీలకు కానీ, కౌన్సిలర్లకు కానీ అందరికీ కూడా నేను అండగా ఉంటాను. త్వరలో వాళ్ళందరితోటే నిర్ణయం తీసుకుని ముందుకెళ్తానని చెప్పి మీ అందరికీ కూడా సవినయంగా నమస్కారం చేస్తూ సెలవు తీసుకున్నాను. ఈరోజు నేను ఒక్కనే రాజీనామా చేస్తున్నాను. త్వరలో వారందరూ అభీష్టం మేరకు ప్రణాళిక సిద్ధం చేసి వారి అభీష్టం మేరకే నిర్ణయం తీసుకుని అందరూ కలిసి సమిష్టిగా మేము ఆ పార్టీలో జాయిన్ అవుతాము అని చెప్పేసి తెలియజేస్తాం.